ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయకాలం వారాంతపు దినమున వేకున లేచి రీతిగా ఆయన పాద సముఖంలో ఉండేటువంటి ధన్యత మనందరికి అనుగ్రహించారు. అందరిని బట్టి ఆయన విలువైన పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరి సహోదరులు, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయులందరికీ మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఉదయకాలపు శుభములు మరియు వందనాలు తెలియజేస్తాను. మీరంతా బాగున్నారు కదండి? చాలా సంతోషం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించునుగాక. రెండు ఈ దినం కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు ఉన్నటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో అదుబడి బాలిబాక్సులు కండి, వాక్యాన్ని ధ్యానించండి, దైవాశీర్వాదాలు పొందుకోండి. బైబిల్స్ దగ్గరలోనే కదా. తెరచుండి లేని పక్షాన్ని చదివే మాట వినిగ్రహించి వాక్యదానంలో పాలిబాక్సులు కమ్మని మనం చేస్తూ నేటి దిన ధ్యానవాక్యంగా మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 45వ వచనం నుండి ఒక మాటను నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను. నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీయుల సైన్యములకు అధిపతియగు యెహోవా పేరట నేను నీ మీదకి వచ్చుచున్నాను. దేవుడు తన పరిశుద్ధ లేఖన మాటను మనకు దీవించునుగాక. తలలోంచి కన్ను మూసుకుంది. ప్రార్థన. మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారి స్తోత్రాలు. ఉచితమైన అపారమైన కృపా ప్రేమలతో నన్ను మమ్మల్ని బలపరిచి ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా ఆత్మీయంగా మేలుకరంగా నడిపిస్తూ దేవేశ్వరందుకు వందనాలు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా మీరు ఘనత మహిమ ప్రభావాలు పొందుతాను విశ్వసిస్తూ ఈ దినమంతా నీ చిత్తానుసారం నడిపించి నీ రెక్కల జన దాసి ఇదైనా దీని ఆశీర్వాదాలు మెండుగా దయచేయమని యేసునామములో ప్రార్థన అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. చాలా సంతోషం పిల్లరా. చదువుకున్నటువంటి ఈ మాట మనందరికీ చాలా సంవత్సరాల నుంచి సుపరిచితమైన మాట. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయం అనగానే వెంటనే మనకు గుర్తొచ్చేటువంటి ఒక సంఘటన లేక ఒక యుద్ధం గుర్తుకొస్తుంది. ఏంటి ఆ సంఘటన అంటే గొలియాతు దావీదుల సంఘటన. ఇశ్రాయేలీయులకు ఫిలిష్తీయులకు జరిగినటువంటి యుద్ధం గుర్తుకొస్తూ ఉంటుంది మనకి కదా. గొలియాతు ఎదుట దావీదు నుంచున్నాడు. ఒక మహాకాయుని ఎదుట ఒక చిన్నవాడు, ఒక శూరుని ఎదుట ఒక కాపరి అయినటువంటి బాలుడు. సౌలు ధరింపజేసినటువంటి యుద్ధ కవచములతో దావీదు ఒక్క అడుగు కూడా నడవలేకపోయాడు. దావీదు అన్న తన మీద కోపడ్డాడు. నువ్వు ఎందుకు వచ్చావురా ఇక్కడికి? రాజు ఈ చిన్నపిల్లవాడిని నా దగ్గర తీసుకెళ్ళిపోండి అని చెప్పి చాలా తక్కువ అంచనా వేశాడు. శత్రువు అతను శపించాడు. కానీ మీరు గమనించాలి, దావీదు యొక్క బలము, దావీదు యొక్క నిరీక్షణ దేవుని యందుంది. దేవుని స్తోత్రం చెప్పండి కదా. హల్లెలూయా. అతడు గొలియాతును సవాల్ చేస్తున్నాడు. గొలియాతు అంతకుముందు సవాల్ చేశాడు, నువ్వు చిన్న పిల్లాడివి, నేను చంపి మాంసాన్ని పక్షులకు వేసేస్తాను, నువ్వు చాలా చాలా అల్పమైన వాడు అన్నట్టు. అయితే గమనించాలి ఇక్కడ అన్నాడు, నువ్వు అయితే దావీదు చేసి సవాలంటే నువ్వు కత్తి ధరించుకున్నావు, ఈటి ధరించుకున్నావు, బల్లెం ధరించుకున్నావు, వస్తున్నాను మీదకి. నేనైతే చిటికేసాడు. నీవు ఏ దేవునినైతే తిరస్కరించావో, ఏ దేవుని ప్రజలనైతే దూషిస్తున్నావో ఆయన పేరట నేను నీ మీదకి వస్తున్నాను. ఆయన నిన్ను నా చేతికి అప్పగిస్తాడు. ఎంత ధైర్యం చూడండి. ఎలా వచ్చింది ధైర్యం అంటే కేవలము దేవుని యందు ఉన్నటువంటి నిరీక్షణ. హల్లెలూయా. మనం కొన్నిసార్లు దేవుని పని మీద, మిషనరీ పని మీద బయలుదేరినప్పుడు మన మీదకి వచ్చేటువంటి భయంకరమైనటువంటి శక్తులను మనం ఎదుర్కోవచ్చు. శాస్త్రీయ మరియు సాంకేతిక పరిజ్ఞానము, ఆధునిక యంత్రాలైనటువంటి ఈ శక్తులను ఎదుర్కొంటున్నప్పుడు మనం భయపడాల్సిన అవసరమో లేదు. ఒక మనుష్యుడు అతనితో దేవుడు ఉంటే అది చాలా ఎక్కువ, దానితో ఏది కూడా సరితవుతుంది. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనము ఈ రోజుల్లో అనేక మంది గొలియాతులు ఉన్నారు. ఆనాడు ఒక్కడే గొలియాతు, ఈరోజు చాలామంది ఉన్నారు లోకంలో. అలాంటి వాళ్ళకి మనం ఏమాత్రము కూడా భయపడాల్సిన అవసరమో లేదు. మనకు వ్యతిరేకంగా వచ్చినటువంటి అన్యాయపు చట్టాలు, మనకు వ్యతిరేకంగా లేచినటువంటి సాక్ష్యాలు, మనకు వ్యతిరేకంగా వచ్చినటువంటి దుష్ట శక్తులు మనలను ప్రత్యక్షంగానో లేక పరోక్షంగానో బెదరగొట్టవచ్చు, లేక మనపై పడిపోవచ్చు. అయినా సరే నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. కారణం నీ పక్షాన నీవు నమ్మిన దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. మనము ధైర్య సాహసాలతో ఉండడం చాలా అవసరం. ఆత్మీయులుగా ఆత్మ బలము పొందుకోవడానికి చాలా అవసరం.
మనము ఆత్మ న్యూనత అనే దానికి, ఆ భావానికి మాత్రం చోటు ఇవ్వకూడదండి. మనం చాలా కొద్ది వారమే, చిన్న మంది అయినను చెప్పుకొనదగ్గ అల్పసంఖ్యాకులం, చిన్నమంద అయినటువంటి వీరికే తండ్రి తన రాజ్యాన్ని ఇస్తానని చెప్పి వాగ్దానం చేశాడు. దేవుని స్తోత్రం చెప్పండి. సంఘము నలగగొట్టడం అంటే అణుబాములను బద్దలు కొట్టడం లాంటిదే. అపారమైన దైవిక అణుశక్తి అందులో నుండి విడుదలయ్యి అనేక అద్భుతాలకు కారణమవుతుంది. బెంజమిన్ ఫెర్నాండో గారు అన్న మాటలు ప్రతి ఒక్కరిని కూడా ఉత్తేజపరుస్తాయి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఇక్కడ దావీదు మాట్లాడినటువంటి ఆ మాటలు అన్య భాషలుగా సౌలుకు అతని సైన్యాన్ని వినిపించాయి. నిజమే అది. అడవిలో ఉన్నప్పుడు దావీదు దేవునితో ఒంటరిగా ఉన్నప్పుడు దాన్ని నేర్చుకున్నాడు. దుడ్డుకర్ర మరియు వడిసెల ఏ విధంగా వాడాలో దేవుడే స్వయంగా దావీదుకు నేర్పించాడు. అతనైతే 5 నున్నట్రాళ్ళు ఉన్నాయి, కానీ ఒక్కటి మాత్రమే వాడాల్సి వచ్చింది. మిగిలిన 5 రాబోతున్న 4 గొలియాతుల కొరకు దాచి ఉంచాడు. దేవుని స్తోత్రం కాబట్టి, హల్లెలూయా. క్రీస్తు పంచగాయాల నుండి కారినటువంటి రక్తంలోని శక్తి 5 ఖండాలను సంధించడానికి సరిపోతుంది. మనం భయపడే పని లేదు, భయం నీ దగ్గర రావాల్సిన అవసరం లేదు. దేవుడు మన కాళ్ళను ఆ 5 రాజుల మెడల మీద ఉంచేటట్లుగా చేయగలుగుతాడు. దేవుని స్తోత్రం చెప్పడం, హల్లెలూయా. ఏమండి, భయం మనను స్వార్థ ప్రకటించకుండా చేసి, దేవుని రాజ్యాన్ని విస్తరింపకుండా చేసి, దేవుని కొరకు బ్రతకకుండా చేసి, ఏమండి మన ప్రయత్నాలను కుంటుపరుస్తుంది. ఆయన అన్నాడు, బోధిగంతంలోకి వెళ్ళండి అని మనకు ఆజ్ఞాపించిన వాడు, యుగ సమాప్తి వరకు మనతో కూడా ఉండేటువంటి వాడు వాగ్దానం ఇచ్చాడు, నేను మీతో ఉంటాను. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కాబట్టి మనం చేయవలసిన మాట ఏంటో తెలుసా? నేను నా దేవుడు ఓటమి ఎరిగిన ఒక జంట. హల్లెలూయా. నేను అలా చెప్తున్నాను, నేను నా దేవుడు ఓటమి ఎరుగని జంటగా ఉంటామని చెప్పి మనం ఒప్పుకోవాల్సిన అవసరం చాలా ఉంది. దేవుని అగ్ని మానవుని హింసాకాండాన్ని నీటి ద్వారా చల్లార్చబడదు, గమనించాలి. కనుక ఉదయకాల సమయంలో పిల్లరా, క్రైస్తవ యోధులుగా శత్రువులకు వ్యతిరేకంగా లేవాలి, ధైర్యంగా నిలబడాలి. ఆ రోజు దావీదు ఒక్కడే, గొలియాతు యుద్ధశీరుడు, తన సైన్యం చాలా ఉంది. ఇక్కడ ఇశ్రాయేలు సైన్యం ఉంది, కానీ ఎవడు కూడా ముందుకి రావట్లేదు. కానీ దావీదు ఒక్కడే, చిన్న బాలుడు, గొర్రెల కాపరి అయినా కూడా దేవుని పేరట శత్రు మీదకి వెళ్ళాడు, అమోఘమైనటువంటి విజయాన్ని సాధించుకున్నాడు. అలాగే మనం కూడా ఈరోజు ఉన్నటువంటి అనేక మంది గొలియాతులు ఎదుట తలదించాల్సిన అవసరం లేదు. మనం ఎవరి పేరట ఉన్నాం? సైన్యములకు అధిపతి యెహోవా, మన సైన్యానికి అధిపతి ఆయన. ఆ సైన్యముతో ఆయన ఉన్నాడు కనుక ధైర్యంగా శత్రువులతో పోరాడడానికి ముందుకు వెళ్ళి విజయాన్ని పొందుకుందాం. దేవుడు ఈ కొద్ది మాటలు మనకు దీవించును కాక. తలలోంచి కన్ను మూసుకునండి, ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృపా సత్య సంపూర్ణుడ, సకల ఆశీర్వాదములకు కారణభూతుడ, స్తోత్రాలు. తిరిగి మనకు నూతన ఉదయకాల సమయంలో రీతిగా నీ పాద సముఖంలో నిలబడ్డాం నాయనా. ఇదిగో దావీదు యొక్క జీవితంలో మిక్కిలి ధైర్యం, చిన్నవాడే, గొర్రెల కాపరి, లేత వయసు, ఆజానుభావుడు, యుద్ధశూరుడైన గొలియాతును సవాలు చేసి కేవలం నీ పేరటి యుద్ధానికి వెళ్ళినప్పుడు విజయం ఇచ్చావు. నీ స్తోత్రాలు నాయన. ఈ లోకంలో అనేక మంది అలాంటి గొలియాతులు ఉన్నారు. వారందరం జయించడానికి ఒకవేళ మా శక్తి సరిపోవట్లేదేమో, నీ శక్తి, నీ బలం మాకు అనుగ్రహించి ధైర్యం వహించి ముందుకెళ్ళి కృపద ఇచ్చండి. మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకొని ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని నీ కృప కొరకు నడిపించండి. యేసు నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికీ తోడేండి నడిపించును గాక. ఆమేన్.